హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే నేను ఇంట్లో నెయ్యిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను చాలా తేలిగ్గా అనేదైతే ఈరోజు వీడియోలో చూపించాను. అలానే ఈరోజు ఇంట్లో టిఫిన్ అది అయితే ఏం లేదనమాట చేయడం, బయట నుంచి అయితే తీసుకొచ్చాము. ఇంకా మార్నింగ్ రొటీన్లో అయితే కొద్దిగా షేర్ చేశాను, చూసేయండి. మార్నింగ్ లేచిన తర్వాత ఈ విధంగా సోమవారం రోజుదే పూజది చేసుకున్నాను. ఇంకా కింద కూడా ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేశాను. అలానే తులసం దగ్గర కూడా ఇదే విధంగా పూజ అయితే చేసుకున్నాను. నేను లాస్ట్ వినాయక చవితికి పువ్వులు అవి మార్కెట్లో తెచ్చుకున్నాను కదా, అవి ఉంటే కొన్ని అయితే దేవుడి పటాలు పెట్టాను. ఇంకా మిగతావి అయితే శంకుం పూలు ఇంటి ముందు చెట్టు ఉన్నాయి కదా, ఇంకా అవి తీసుకొని వచ్చి అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా టిఫిన్ లేదు కనుక టీలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సోమవారం రోజు తలకది స్నానం చేస్తాను కనుక ఇంకా ఎండ అయితే బయట వస్తుందనమాట. అందుకని చెప్పి అలా కొద్దిసేపు బయట కూర్చున్నాను. అలానే ఇక్కడ ఈ చెట్టుకి అయితే అసలు ఆకులు లేకుండానే పువ్వులు అనమాట. ఈ చెట్టుకి ఈ మధ్యన పూసాయి బాగాని, రోజు 1 లేదా 2 అయితే పువ్వులు వచ్చేవి, ఆకులు అయితే లేవు సరిగ్గాని. ఇంకా మార్నింగ్ తీద్దాం అనుకొని మర్చిపోయాను. ఇంక ఇప్పుడు అలా తీసేసి ఈ విధంగా దేవుడికి అయితే పెట్టేశాను అనమాట. అది చెట్టుకి పూసిన అంటే 2-3 పూసాయి, కాకపోతే తీయలేదు, అలాగే ఉండి పాడైపోయావు అనమాట. ఇదే ఫస్ట్ పువ్వు తీయడం. ఇంకా తీసి దేవుడికి అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్ లేదు కనుక ఇంకా తర్వాత అయితే పెరుగు అదే నెయ్యి ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ అన్నీ పెట్టుకుంటున్నాను. ఈ మేగడ కలెక్ట్ చేసిన బాక్సులు అయితే ముందు రోజు నైటే తీసేసి బయట పెట్టేశాను. నేను మేగడంతా ఈ విధంగా బాక్సుల్లో కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇది నైటే తీసి బయట పెట్టేశాను కనుక నార్మల్గా అయితే అయిపోయింది అంతాని. ఇంకా నేనైతే నార్మల్గా ఈ మధ్య బీటర్తో అయితే బీట్ చేసేదాన్ని, ఈరోజు అయితే మిక్సీ జార్లో యాడ్ చేసి చేసేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను. ఒక్కొక్కసారి క్రీమ్ లాగా అయిపోద్ది అనమాట, మళ్ళీ కవ్వం కొట్టి ఇలా తీయాలి. ఒక్కొక్కసారి మంచిగా వచ్చేస్తుంది, అంటే మిక్సీ జార్లోనే వెన్నది రెడీ అయిపోద్ది అనమాట. ఇంక ఈరోజు అయితే భలే వచ్చింది. లోపలే మిక్సీ ఇలా కొట్టి తీసిన లోపలే మొత్తం వెన్నది ముద్దలాగా అయితే వచ్చేసింది. ఒక్కొక్కసారి ఆ ముద్దలా రాదనమాట. ఈరోజు చాలా తొందరగా అయిపోయిందనమాట నెయ్యి ప్రిపేర్ చేయడం. ఇంక ఈ విధంగా సగం అయితే వేసుకున్నాను మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా ఒక 2-3 సార్లు తిప్పగానే మొత్తం వెన్న ఈ విధంగా ముద్దలాగా అయితే అయిపోయిందనమాట. ఇంక ఇదంతా మిక్స్ చేసిందంతా ఈ విధంగా ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇంక ఇదే విధంగా రెండోది కొద్దిగా ఇంకొంది కదా, అది కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసి అయితే వేస్తాను అనమాట. ఎక్కువ టైం పట్టలేదు నెయ్యి ప్రిపేర్ చేయడానికి. నాకు ఒక్కొక్కసారి నెయ్యి చేసేసరికి అసలు చాలా టైం పట్టేద్ది అనమాట. అది బీట్ చేసి ఇంకా అది ఒక్కొక్కసారి మంచిగా రాదు, ఒకటి పొంగులాగా అయిపోవడం కరిగిపోవడం ఇలా అయిపోతుంటుంది. ఈసారి అయితే భలే వచ్చింది. ఇంకా దీన్ని కూడా ఒకసారి మంచిగా ఒక 2 సార్లు ఇలా బీట్ చేసి తీస్తాను, బాగా చాలా తొందరగా అయిపోయింది. ఇంకా దీన్ని కూడా వేసేసి చూస్తున్నారు కదా, మిక్సీ జార్లోనే సపరేట్ అయిపోతుంది అనమాట వెన్న. ఇంక ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా వెన్నని మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే క్లీన్ చేయడం అంటే అదే వాటర్లో ఒక 2-3 వాటర్లో మార్చేసి కొద్దిగా కడుక్కోవాలంట, లేదంటే చిన్న చేదు వస్తుందని అయితే అంటారు. నేను ఇంక ఈ విధంగా అయితే కొద్దిగా ఇది చేసి ముద్దలా గట్టిగా అయితే వచ్చింది. నేనైతే ఒక 2 సార్లే వాష్ చేశాను. ఇప్పుడు దీంట్లో తీసి ఈ టబ్లో వేసి ఇంకా డైరెక్ట్ తీస్తాను అనమాట. ఈ విధంగా అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఇంక ఈ విధంగా రెండోసారి ఒకసారి టబ్లో వాటర్ వేసి వాష్ చేసుకొని ఈ ముద్దల్ని ఇప్పుడు నేను ఏ కళాయిలో అయితే నెయ్యి ప్రిపేర్ చేస్తానో దాంట్లో అయితే వేసేస్తున్నాను.
చాలా మంచిగా వచ్చాయన్నమాట, ముద్ద ముద్దల్లా గట్టిగాని. ఇంకా ఈ నెయ్యిని మామూలుగా ఇంకా నార్మల్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా, స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఇంకా అదే విధంగా అయితే చేసుకుంటాను. అలానే ఈ నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా దళంగా మందంగా ఉండేది కళాయి కానీ ఏదైనా కొద్దిగా మందంగా ఉండేది పెట్టుకోవడమే. ఇంక ఈ విధంగా కళాయిలో మొత్తం వెన్ననంతటిని వేసుకొని ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకెంత ముద్ద అయింది కానీ వచ్చేసరికి చిన్న గ్లాస్కి వస్తుంది అనమాట నెయ్యి అయ్యేసరికి. ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువ. ఒక నెల రోజులు 15 రోజులు ఇలా నెయ్యి మేకని స్టోర్ చేసి దాన్ని మళ్ళీ ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసి వెన్న తీసి వెన్న నుంచి మళ్ళీ నెయ్యి తీసి ప్రాసెస్ పెద్దది కానీ ఎక్కువేం రాదు, కొద్దిగానే వస్తుంది చివరికి. ఇంక ఈ విధంగా స్టవ్ పై పెట్టేసి అయితే ఇంకా అదంతా దగ్గరగా అయ్యి మరిగేంతవరకు అయితే ఉంచుతాను అనమాట. ఇంకా మీకు ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అయితే చూపిస్తున్నాను మొత్తం మెల్ట్ అయ్యేదంతా అని. ఇంకా ఈ నెయ్యి గట్ట ప్రిపేర్ చేసేటప్పుడు దగ్గరగానే ఉండాలి, లేదంటే పాలు అవి ఎలా పొంగిపోతాయో ఇది కూడా అలానే పొంగిపోద్ది అనమాట. ఇంక ఈ విధంగా స్పూన్తో ఇది చేసి ఇంకొద్దిసేపు మరిగించి ఈ విధంగా దగ్గరగా అయితే చేశాను. ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా అయితే మరిగించుకుంటున్నాను. ఈ విధంగా మరిగాక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు, నార్మల్గా వేడిదైనా వేసేయచ్చు. నేనైతే స్టీల్ దీంట్లో ఈ నెయ్యి అంతా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట, అందుకని వేడిదే వేస్తాను. ప్లాస్టిక్ దీంట్లో వేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవడమే. నేను ఇది ముందు ప్రిపేర్ చేసిందనమాట. ఈ మధ్య పాలైన కూడా రాలేదు, మధ్యలో మేము ఒక 4 రోజులు ఊరు వెళ్ళిపోయాము. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు ఏదో అని చెప్పి ఇంకా రాలేదనమాట. మళ్ళీ నిన్నటి నుంచే వస్తున్నారు, ఒక 15 డేస్ ఇలా రాలేదు. ఇంకా ఈ తొలి ఉన్నదైతే ఇప్పుడు నేను ప్రిపేర్ చేశాను నెయ్యిని. తొలి అయితే అది ప్రిపేర్ చేశాను, ఆ మధ్య పూజలకు కూడా వాడేశాను అనమాట. ఇంక ఇప్పుడు దీంట్లోనే ఈ నెయ్యిని కూడా యాడ్ చేస్తాను. ఇంకా మనము నెయ్యి అంతా యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ఉంటుంది కదా, దాన్ని ఏదైనా కొద్దిగా అడ్డంగా పెట్టుకొని కొద్దిగా సైడ్కి ఇలా కళాయిని ఉంచితే కొద్దిసేపటికే దాంట్లో ఇంకా ఎక్స్ట్రాగా ఉండే నెయ్యి అంతా సైడ్కి వస్తుంది కదా, దాన్ని మళ్ళీ వేసుకోవడమే. ఇలా కొద్దిగా నెయ్యి అయితే ఉంటుంది, ఒక స్పూను ఇలా అయితే ఉంటుంది అనమాట. వేస్ట్ చేసేయకుండా ఈ విధంగా సైడ్కి ఎక్కడైనా గోడకి ఆనించి పెడితే సైడ్కి అంతటికి నెయ్యి అయితే వస్తుంది. ఇంక ఈ విధంగా అయితే నేను నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా నెయ్యి అంతా వేసిన తర్వాత నేను ఈ కళాయిని అయితే ఈ విధంగా స్టవ్కి ఈ విధంగా గోడ కానించి ఈ విధంగా మధ్యలో అయితే పెట్టాను. కొద్దిసేపటికే దాంట్లో ఉండే ఎక్స్ట్రా నెయ్యి అంతా ఈ విధంగా సైడ్కి అయితే వస్తుంది అనమాట. ఒక స్పూను పైన వస్తుంది నెయ్యి, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఇంకా పెట్టేశాను అనమాట. ఇంకా ఈ నెయ్యి ప్రిపేర్ చేసిన ఈ కళాయిలు ఇవి క్లీన్ చేయడం నిజంగా పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇదైతే ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ఈ కళాయిలో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కళాయిలో ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేసి 2 గంటల తర్వాత ఇదంతా సాఫ్ట్ అయిపోద్ది అనమాట. వాటర్ అంతా తీసేసి ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ లాగినట్టు చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట కళాయి. ఇంకా నెయ్యి ప్రిపేర్ చేయడం అంతా అయిపోయిన తర్వాత నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఏమేమి చేశానో చూపిస్తాను, చూసేయండి. రసం, అలానే పొటాటో కర్రీ, అలానే టమాటో పప్పు అయితే చేశాను. అలానే ఇప్పుడు నెయ్యి ప్రిపేర్ చేశాను కదా, ఆ మజ్జిగతో మజ్జిగ చారుని కూడా ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మజ్జిగ చారు. ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు రెసిపీ అయితే ఎలా చేశాను ఏంటనేది అయితే చూపిస్తాను.
ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఇదనమాట ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ని చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.